శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10వ తేదీ గురువారం, జూలై నెల 2025 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభంలో రాహువు ఉన్నారు, అలాగే ద్వితీయంలో శుక్రాచార్యుల వారు, లాభస్థానంలో రాహువు, తృతీయంలో రవి గారు, చతుర్థంలో బుధుడు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది అంటే మీకు అనేక రకాలుగా మానసిక శాంతి పెరుగుతుంది, ఉత్తేజం పొందుతారు, ఉల్లాసంతో ఈ పనులు ఇలా చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలతో ఉంటారు. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, వాక్శుద్ధి బాగుంటుంది, మీ మాట తీరే మిమ్మల్ని ఈ సమాజంలో ఉన్నతునిగా నిలబెడుతుంది అని చెప్పచ్చు. చాలా అద్భుతమైన స్థితి. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడంలో భగవంతుని యొక్క ఆశీస్సులు మనకు ఉన్నాయి అన్నట్టుగా మీరు భావిస్తారు. తప్పనిసరిగా శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఏ చిన్నపాటి అపోహలు ఉంటూ ఉన్నప్పటికీ అవి కొన్ని కారణాల వల్ల, అంటే గ్రహస్థితులు సరిగా లేకపోవడం వల్ల అవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ తగ్గుముఖం పట్టే విధంగా ఉన్నాయి. ఇది చెప్పదగినటువంటి మంచి ఆనందకరమైన సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి, గురుబలం లేదు కాబట్టి ఈ రెండిటికి సంబంధించిన స్తోత్రపారాయణలు, గురువుగారికి సంబంధించి శని గారికి సంబంధించి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఆస్తి తగాదాల విషయంలో మటుకు వాయిదా వేయండి. ఇప్పుడే ఏమి ఇంకా మీకు అనుకూల స్థితులు రాలేదు ఆ విషయంలో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. మరింత ఆరోగ్యంగా, మరింత ఆనందంగా, మరింత ఉల్లాసంగా ఉంటూ అభివృద్ధి పదంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి ఒక అద్భుతమైన కాలం వెన్నంటి వస్తూ ఉన్నది. ఏకాదశంలో శనిగారి యొక్క స్థితి బాగుంది, ద్వితీయంలో గురువుగారి స్థితి బాగుంది, తృతీయంలో బుధుడి స్థితి బాగుంది, రాశిలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక బాలేదు అని చెప్పుకునేవి ఏముంటాయి? మీ వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, గృహం బాగుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, సంపదలు వృద్ధి అవుతున్నాయి, శుభకార్యాల పరంపర ప్రారంభం అవుతోంది, వివాహాది శుభకార్యాలు కుదరడము, అవి జరగడానికి అతి త్వరగానే కాలం దూసుకొస్తోంది అన్నట్టుగా అతి త్వరలోనే ఉంటాయి. అలాగే దైవ కార్యాలు చేస్తారు. మీరు ఇప్పటి వరకు ఎవరెవరికైతే మాట ఇచ్చి ఉన్నారో ఏ విషయాల్లో అయినా ఆ మాట నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, సఫలీకృతులవుతారు. భార్యాభర్తల అనుకూలత చాలా బాగుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. లెక్కకి సంబంధించి, వాహనాలకు సంబంధించి ఆ వ్యాపారాలలో ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇనుము వ్యాపారము, పత్తి వ్యాపారము, చిత్తు కాగితాల వ్యాపారాలు, అట్టలు, ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారము, ఫ్యాన్సీ షాపులు, పుస్తకాల షాపులు, వీటికి సంబంధించిన వ్యాపారాలు ఇత్యాది వ్యాపారస్తులందరూ చాలా చాలా అద్భుతంగా ఉంటారు. ఉద్యోగ జీవితం కూడా బాగుంది, మీకు మానసిక ప్రశాంతత కలిగిస్తోంది, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, అన్ని విధాలా మీకు బాగుంది. ఇష్టదేవత ఆరాధన చేయండి, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా శోభిస్తారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక విధాలా బాగుంది. రాశిలో ఉన్న గురువుగారే అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారంటే, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, వ్యయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజకేతువులు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు. వెరసి అన్ని గ్రహాలు, అన్ని రాశులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారు చాలా ఆత్మీయత అనురాగాలతో ఉంటారు, మనస్పర్ధలు పోతాయి, సంతానం బాగున్నారు, కుటుంబం బాగుంది, మీ వాక్కు బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, దృఢ సంకల్పంతో ఉన్నారు, దగ్గరి ప్రయాణాలన్నీ లాభిస్తున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేది బాగుంది, పెట్టుబడులు పెట్టినా మీకు లాభాలు వస్తాయి అని చెప్పేది బాగుంది, పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా మీరు కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఉంది, మాతృవర్గ రీత్యా కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. మీ కృషి కూడా అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలా బాగున్నప్పుడు ఒక జీవితాశయాన్ని ఏర్పాటు చేసుకోండి, దైవాన్ని నమ్మండి, దైవారాధన చెయ్యండి, మరింతగా శోభిస్తారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి
ఒక పక్క శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఇంకొక పక్క చంద్రుని యొక్క స్థితి బాగుంది. మరి మిగతా గ్రహాలండి, మిగతా గ్రహాలు ఏవి కూడా అంత అనుకూల ఫలితాలను ఇవ్వబోవడం లేదు. లలిత కళల వల్ల మేలు జరుగుతుంది, మానసికమైన ప్రశాంతత వస్తుంది, ఊహించని విధంగా ధనలాభాలు వస్తున్నాయి. అలాగే రాస్యాధిపతి అయినటువంటి చంద్రుడు గురుస్థానంలో ఉన్నారు, షష్టంలో. దైవభక్తి బాగా పెంపొందింపబడుతూ దైవ కార్యాలు చేయబడుతూ మానసికోల్లాసము, అలాగే మనస్సు యొక్క దృఢత్వము, ఇవన్నీ కూడా మీకు అతి సునాయాసంగా జరిగిపోతూ ఉంటాయి. దైవబలం ఈ రకంగా కూడా బాగుంది అని చెప్పచ్చు. దైవ కార్యాలలో పాల్గొంటారు, ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు, వాటికి మీకు సంబంధం లేకపోయినా వాటికి ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడతారు. గృహానికి మరమ్మతుల నిమిత్తం ఖర్చు పెడతారు, అన్నదమ్ముల సహాయ సహకారం నిమిత్తం మీ వంతు మీరుగా ఖర్చు పెడతారు. ఇలాంటివన్నీ కొన్ని రకాల జాగ్రత్తలు ఇలాంటి అంశాలలో తీసుకోవలసి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జీవిత భాగస్వామి విషయంలో ఇప్పుడిప్పుడే మళ్ళీ అనుకూల ఫలితాలు వస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. వ్యాపార జీవితం బాగుంది. వ్యవహారాలు చేయడంలో లేదా ఈ కోర్టులు, కేసులు, పంచాయతీలు, పెద్ద మనుషుల పంచాయతీలు, ఇలాంటి విషయాలలో కించిత్ జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, నవధాన్యాలు దానం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా, అంటే గురు, రవి, శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. మరి ఇక్కడ గురువు గారు చాలా బాగున్నారు కదండి, బలం బాగుంది కదా అంటే, గురుబలం చాలా బాగుంటూ ఉన్నప్పటికీ వ్యతిరేకంగా ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రాశిలోనే కుజకేతువులు ఉన్నారు, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. మరి ఈ 4 ప్రధాన గ్రహాలు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి కదా. మంచే జరుగుతుంది, చెడే జరుగుతుంది. ఈ దుష్ట ఫలితాన్ని కొంచెం తగ్గించుకోవడం కోసం మీరు భగవంతుడికి సేవ చేయండి. ఏ రకమైన సేవ చేసినా గురువుగారి యొక్క ఆశీస్సులు మీకు ఉండి త్వరగా తగ్గిపోతుందన్నమాట. ఇది చెప్పదగినటువంటి సూచన. ఒక కంట నీరు, ఒక కంట పన్నీరు అని నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. ఇబ్బంది పెట్టే గ్రహాలు ఇబ్బంది పెడతాయి, సత్ఫలితాలు ఇచ్చే గ్రహాలు సత్ఫలితాలు ఇస్తాయి. ఏ గ్రహం చేసే పని ఆ గ్రహం చేస్తూ ఉంటుంది. మనము ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యంగా ఉండడం కోసం యోగా చేయొచ్చు, భగవంతుని యొక్క ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయొచ్చు, లేదా దానాలు చేయొచ్చు, లేదా ధర్మ మార్గంలో ఎదుటివారి యొక్క బాధలు విని స్పందించి వారికి ఏదైనా కానీ సహాయ సహకారాలు అందించడం అంటే మనకి చేతనైనటువంటి ధర్మము. ఇలాగైనా చేయొచ్చు. అలాగే శుభకార్యాల పరంపర ఉంటుంది, మీ పాత్ర ప్రధానంగా ఉంటుంది. మీ ఇంట శుభకార్యాలు జరగడం మటుకు కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఇక నూతన ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇష్టపడతారు. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఊహించని విధంగా ధనలాభాలు బాగున్నాయి. ఇవన్నీ కూడా కొంచెం ఆనందింపదగ్గ ఫలితాలు కాబట్టి మీ మానసికోల్లాసం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఈ కుజ, కేతు, రాహు, శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు విడవకుండా పఠించండి. మరింత మానసికోల్లాసం కలిగి ఉంటారు. పనులలో ఆటంకాలు తొలగిపోయి మీరు చేపట్టిన పనులు వేగవంతం అవుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి కొన్ని జాగ్రత్తలతో కూడుకున్నటువంటి కాలము, కొన్ని అభీష్టం మేరకు అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్న కాలము అని చెప్పచ్చు. ఇక్కడ రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది, రవి గారి యొక్క స్థితి బాగుంది, బుధుని యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. ఇంత అద్భుతమైనటువంటి ఫలితాల మధ్య మీరు ఒక అడుగు ఉన్నతిలోకే వెళ్తున్నారు అని చెప్పచ్చు. ఎన్ని రోజులు ఉంటాయి కష్టాలు? ఎప్పుడైనా కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడు కష్టాలు ఉంటే ఆ కష్టాలను చూసి అలవాటు పడిపోయి వాటిని ఎంజాయ్ చేయడం తెలుస్తుంది జనరల్గా ఏ రాశుల వారికైనా. ఇక్కడ కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శనిగారి యొక్క స్థితి ఈ విధమైన విరక్తిని, ఈ విధమైన వెసులుబాటుని కూడా ఇస్తుంది. అంటే వారికి అలవాటైపోయిందనమాట. అబ్బా మనకి ఇంకా ఈ కష్టం ఉంటుంది, మనం ఏదో విధంగా ఈ కష్టాన్ని జయించడానికి ప్రయత్నం చేద్దాం అనేటట్టుగా ఆలోచనలు ఉంటాయి తప్ప
అరే మనకి ఈ కష్టం ఉంది కదా, మనకి ఇంత కష్టంలో మనం ఎలా ఉంటాము అనే ఆలోచనల్లో కుంగిపోయేది కనిపించట్లా. అది మీకు వచ్చినటువంటి చాలా మంచి లబ్ధి కలిగించే అంశం. మానసిక స్థైర్యం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, మిత్రుల సహాయ సహకారాలు పెరుగుతాయి, శత్రువుల యొక్క ఆ శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వంలోకి వెళ్తారు. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నతి ఉన్నది, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కానీ, పై అధికారుల మెప్పుదల మన్నన కానీ ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందం చెందించే విధంగా ఉన్న కారణం చేత వీరికి శుభాశుభ మిశ్రమాలని చెప్పచ్చు. జాగ్రత్తలు పాటించండి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి, జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండండి, రాజకీయ నాయకుల విషయంలో కించిత్ మీకు లబ్ధి కలిగించే అంశాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా అనుకూలత సిద్ధింపజేసుకోవడం కోసం మీరే వారికి అనుకూలంగా ప్రవర్తించండి. ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలుగా తయారవుతాయని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా అధికమైన మనశ్శాంతిని పొందవచ్చు. శుభం. తులారాశి వారికి అద్భుతమైన గ్రహస్థితులండి. ఒక పక్క శనిగారు బాగున్నారు, ఇంకొక పక్క గురువు గారు బాగున్నారు, ఇంకొక పక్క కుజకేతువులు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు. ఇంకా ఏమి కావాలండి? ఇన్ని రకాలుగా గ్రహాలు బాగున్నాయి, ఇన్ని రాసుల్లో గ్రహాలు బాగున్నాయి, ఇన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే మీరు ఎన్నో రకాలుగా ఉత్తమమైన స్థితికి వెడతారు, ఉన్నతమైన స్థితికి వెడతారు, దైవ ఆరాధన చేస్తారు, దైవ కార్యాలు చేస్తారు. అలాగే దైవానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, 10 మంది చేత నిర్వహింపజేసి శభాష్ అనిపించుకుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ఉద్యోగ జీవితం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, అనుకోని విధంగా ధనం వస్తుంది, మానసికమైన దృఢత్వం కలుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, ఉద్యోగ జీవితంలో ఉన్నతిని చూస్తారు, ఊహించని విధంగా లాభాలు వస్తాయి. అసలు 1-2 మిత్రుల యొక్క సహకారం చాలా బాగుంటుంది, ఆప్తమిత్రులు అవుతారు. మిత్రులు ఆప్తమిత్రులు అవుతారు అంటే అన్ని రకాలుగా వాళ్ళు మీకు సహాయ సహకారాలు చేస్తూ దగ్గరవుతారు, మంచి ఆలోచనలు చెప్తారు. ఇన్ని రకాలైనటువంటి ఉత్తమమైన ఫలితాల మధ్య తులారాశి వారు ఇంత ఫలితాలను అందుకుంటున్నారు అంటే ఇవి చెప్పనలవి అయ్యే ఫలితాలు కాదు. జన్మజాతకం కూడా సహకరిస్తోంది అంటే ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జీవితాశయం నెరవేరుతుంది. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలు చెయ్యడం మటుకు మానకండి. మీ అధిదేవత, రాశి అధిదేవత అయినటువంటి శుక్రాచార్యుల వారి యొక్క అధిదేవత లలిత, ఆ లలిత అమ్మవారిని స్మరించుకుంటూ ఉన్నందువల్ల ఇంకా ఇంకా అభివృద్ధి ఇస్తుంది అమ్మ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడి ఉండవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్న కారణం చేత జాగ్రత్తలే జాగ్రత్తలు. ప్రతి విషయంలోనూ మౌనంగా ఉండాలి, అలాగే భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఇష్టదేవత ఆరాధన చేసుకోవాలి. నవగ్రహ స్తోత్రాలు పఠిస్తూ నవధాన్యాలని తీసుకుని చక్కగా ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. మీకు చేతనైనంతగానే ఇవ్వండి, కిలోలు ఇవ్వాలని ఏమి లేదు. కొన్ని తీసుకుని కూడా దానం ఇవ్వచ్చు, లేదా ఆవుకి పెట్టవచ్చు. ఏదైనా ఒక గోవుని మీరు సెలెక్ట్ చేసుకుని చక్కగా ప్రతిరోజు ఆ గోవుకే పెట్టే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ప్రతిరోజు రాత్రిపూట ఈ నవధాన్యాలు కొంచెం పరిమాణంలో తీసుకుని కలిపేసి నీళ్లలో నానబెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. ప్రతిరోజు ఒకే ఆవుకి పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే వీలైతే గోపూజ చెయ్యండి, చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి గోపూజ వల్ల. వీలైన వాళ్ళు చేసుకోండి, వీలు లేని పక్షంలో అదే ఒక మనసులో అశాంతిగా పెట్టుకోవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. గోగ్రాసం నిమిత్తము కొంత ధనాన్ని అయినా దానం చేయండి, ఏదైనా గోశాలకు వెళ్ళి అని కూడా తెలియచేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి గురువు గారి యొక్క సప్తమ దృష్టి, అలాగే రాహు గారి యొక్క తృతీయ స్థాన సంచారము, రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి, ఈ 3 కూడా చాలా అద్భుతం అని చెప్పాలి. 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా చాలా అభివృద్ధిని తెచ్చిస్తోంది.
అన్నదమ్ములతో ఎటువంటి పేచీలు లేకుండా సజావుగా పనులైపోతాయి. మీరు ఏ పని చేపట్టండి సజావుగా అవుతాయి. ఒక్క కోర్టు కేసుల విషయంలో అది ఎవరైనా అవ్వచ్చు, దాయాదులు అవుతారు. కోర్టు కేసుల్లో సొంత అన్నదమ్ములు ఏదో విధంగా కాంప్రమైజ్ అవుతారు. దాయాదుల విషయంలోనే ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కోర్టు కేసుల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. పెద్ద మనుషుల పంచాయతీలైనా పబ్లిక్ రిలేషన్స్ అయినా ఏది అయినా కూడా మీరు జాగ్రత్తలతో కూడి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అయిన కాడికి నిర్ణయాలు చెయ్యదు. మీరు ఎటువంటి నిర్ణయాలు చేసుకోవాలి? పబ్లిక్ రిలేషన్స్ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళు అందిస్తున్నారు కదా అని మీరు అనేక విధాలుగా వాళ్ళకి హామీలు ఇచ్చేసేయడము, ఆ పని చేస్తాము, ఈ పని చేస్తాము, మీకెందుకు మేము ఉన్నాము అనే ఇలాంటి భరోసాలు ఇవ్వడము, ఇలాంటివి వాగ్దానాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాను. గురువు గారి యొక్క సంపూర్ణ దృష్టి రాశి మీద ఉంటూ ఉన్న కారణం చేత మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. రాహుగారి స్థితి కూడా బాగుంది, కానీ అక్కడే రవి గారి యొక్క సంచారం కూడా ఉన్న కారణం చేత అయిన కాడికి హామీలు ఇవ్వకండి. అయిన కాడికి భరోసాగా ఈ పని నేను చేసేస్తాను, వీళ్ళకి నేను ఉన్నాను, వీళ్ళు ఇదంతా ఏమీ లేదు సాక్ష్యాలు చెప్పడము, కోర్టులకు వెళ్ళడము, లేదా ఇంకెక్కడైనా పెద్ద మనుషుల పంచాయతీల్లో కూడా సాక్ష్యాలు చెప్పే విధంగా ఇలా ఉన్నట్టయితే చాలా వరకు ఇబ్బంది పడతారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కోర్టు కేసుల విషయంలో కానీ పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ ఆస్తి తగాదాలకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడమే కాదు, ఈ మాట సాక్ష్యాలు చెప్పే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి మరీ మరీ తెలియచెప్తూ ఉన్నాను. ఈ జాగ్రత్తలు పాటించండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. కానీ మంచి విషయాలు మీకు ఎలా జరుగుతాయి అంటే ధనము ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, అలాగే మానసిక ధైర్యం పెరుగుతుంది, ఉద్యోగ జీవితంలో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది అనే దిశగా అక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. గృహంలో ఎటువంటి చికాకులున్నా మీరు వాటిని అనుకూలంగా చేసుకోగలుగుతారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి, షష్టంలో ఉన్నటువంటి రవి గారి స్థితి చాలా మంచి ఫలితాలను ఇస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే మానసిక ధైర్యం పెరుగుతుంది, మనస్సంకల్పం పెరుగుతుంది, అనేక విధాలుగా మంచి ఆలోచనలు చేసి పెద్దలతో సంప్రదించుకొని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇవి అందరూ ఆమోదించదగ్గ నిర్ణయాలు అవుతాయి. వ్యాపారం బాగుంది, కానీ భార్యాభర్తల విషయాలు మటుకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తల అంశాలలోకి తెలియచెప్తూ ఉన్నాను. బాగున్న అంశాలు ఎటు బాగుంటాయి, మంచి ఫలితాలు ఇస్తున్నాయి. బాలేని అంశాలకే కదా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయానికైనా మనస్తాపం ఏర్పడుతోంది అన్నప్పుడు ఆ విషయాన్ని అక్కడితో ఆపుదల చేసి కొంత వాయిదా వేసుకుని దీని గురించి తర్వాత మాట్లాడదాం, తర్వాత ఆలోచిద్దాం, కొంచెం ఓర్పు పట్టి ఉండండి అని కూడా కుటుంబ సభ్యులకి తెలియజేసి అక్కడికి ఆ సమస్యని తాత్కాలికంగా నిలుపుదల చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, కోర్టు కేసుల విషయంలో కానీ, పెద్ద మనుషుల పంచాయతీల విషయంలో కానీ, ఏదైనా మాతృవర్గ రీత్యా విషయాల రూపంలో కానీ, ఏదైనా లాభాలు వస్తాయి అనే రూపంలో కానీ ఇలాంటి అంశాల గురించి మాట్లాడవలసి వస్తే అధిక జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా మీ ప్రయత్నం అనేది కొనసాగాలి, చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయడం ద్వారా మరింత మానసికమైన శాంతిని పొందవచ్చు. శుభం. కుంభరాశి వారికి ఈరోజు చాలా చాలా సుదినం అన్నట్టు లెక్క. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రాశిలో రాహువు గారు సంచరిస్తూ ఉన్నారు. కొంచెం ఇబ్బందికరమైన ఫలితాలే ఉంటాయి, కానీ గురుబలం చాలా బాగున్న కారణంగాని, శుక్రాచార్యుని సంచారం వల్ల బలము కానీ, అలాగే షష్ఠ స్థానంలో బుధుని యొక్క సంచారము అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం కానీ, లాభస్థానంలో చంద్రుని యొక్క ఫలితాలు కానీ, ఇవన్నీ కూడా చాలా ధనయోగాలని బాగా పెంచుతూ ఉన్నాయి. అలాగే
కీర్తి ప్రతిష్టల్ని పెంచుతున్నాయి. భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి అన్నట్టుగా పంచమ స్థానంలో గురువుగారు ఉండి తన నవమ దృష్టి చేత రాశిని చూడడం అనేది అష్టైశ్వర్యాలని ఇస్తుంది. ఒక్క ముక్కలో చెప్పేయచ్చు, అష్టైశ్వర్యాలని ఇస్తుంది. మరి రాహు గారి స్థితి కానీ శని గారి స్థితి కానీ కొన్ని ఇబ్బందుల్ని ఇస్తూ ఉన్నాయి కదా. ఎలాగండి అంటే, ఏదో ఒక దైవ పూజ చెయ్యాలి, మీరు ఇష్ట దేవతారాధన చెయ్యండి, లేదా శివాభిషేకం చేసుకోండి, శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, నవగ్రహ స్తోత్రపారాయణాలు చేయండి. మీరు ఏ రకమైన దైవ పూజ చేసినా మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అని చెప్పవచ్చు. ఇదే చెప్పదగినటువంటి సూచన. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు ఒక్క మందు వేసుకోగానే ఆ అనారోగ్యం అంతా ఎలా పటాపంచలైపోతుందో, దైవానికి సంబంధించినటువంటి అనుగ్రహం మనకి జాతకంలో కనిపిస్తూ ఉన్నప్పుడు దైవ పూజ అనేది అలాగే పాపాన్ని, దుఃఖాన్ని, కలహాన్ని పటాపంచలు చేసేస్తుంది. ఇక్కడ అదృష్టం అనేది మీకు గురువుగారి రూపంలో కనిపిస్తోంది. కాబట్టి దైవ పూజ చెయ్యండి, దుర్గ పూజ చెయ్యండి. ఇప్పుడు చెప్పిన విధంగా ఏ రకమైన పూజ చేసుకున్నా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తల విషయం వస్తే మటుకు కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండండి, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి విషయంలో డైరెక్ట్గా మీకు ఏదైనా వ్యతిరేకత కలగకపోవచ్చు, కానీ మీ ఇద్దరికీ సంబంధించిన విషయాలు ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల కలహాలు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తలు పాటించండి, మనశ్శాంతితో ఉండండి, అలాగే అభివృద్ధి పదంలో ఉండండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి కొంచెం గ్రహాల యొక్క ఫలితాలు బాగున్నాయి అన్న దిశగా కనిపిస్తోంది. దశమంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది, అలాగే షష్టంలో కుజ కేతువుల యొక్క స్థితి బాగుంది. అయితే వీరికి ధనానికి లోటు లేదు, ఉద్యోగానికి లోటు లేదు, ఉద్యోగ నిర్వహణకి లోటు లేదు, పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు వీరికి లభిస్తాయి, ఉద్యోగంలో చక్కటి ఉన్నతి ఉంది, అనుకోని విధంగా ధన లాభాలు ఉన్నాయి, ఆరోగ్య లాభాలు ఉన్నాయి, శత్రువుల యొక్క బెడద అంటే ఎత్తులకి పై ఎత్తులు వేసేటటువంటి స్థితి తగ్గిపోతుంది, మిత్రుల యొక్క సహాయ సహకారం పెరుగుతుంది. మిగతా అన్ని విషయాలలో మటుకు జాగ్రత్తలే. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణము, శనిగారు రాశిలో ఉన్న కారణము, చతుర్థంలో అంటే అర్ధాష్టమ గురువు సంచారం ఉండడము, ఈ రెండూ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహస్థితులే. అయితే మనశ్శాంతి కోసం యోగా చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి. గురువు గారికి అట్లా శుక్రాచార్యుల వారికి ఈ యొక్క పరిహారాలు పాటించుకోవడం వల్ల, లేదా దుర్గ పూజ చేసుకోవడం, కుజ కేతు రాహు శనిగారుల స్తోత్రాలు పఠించడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి, అలాగే కుటుంబంలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల కోసం కొంచెం నిరీక్షించవలసినటువంటి సమయం ఉంది. అలాగే మాతృవర్గ రీత్యా ఇంకా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితులు రాలేదు, భార్యాభర్తల అనుకూలత లేదు, ఓర్పు కలిగి ఉండండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. పరిహారాలు మనస్ఫూర్తిగా చేసుకుని భగవంతుని యొక్క అనుగ్రహానికి, కృపా కటాక్ష వీక్షణాలకి ఎదురు చూస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.